ఉండాలి. నాకు చాలాసార్లు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. షీఈ్ అ ఓషన్ ఆఫ్ లవ్. ఇక్కడ చూస్తే మన వాక్యం కొద్దాం. సామెతలు 31:28 రాస్తాడో, ఆమె బిడ్డలు ఆమెను ధన్యురాలందరూ. నంబర్ 1 ఏమో అమ్మ అద్దము లాంటిది, మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్. నంబర్ 2 ఏంటంటే ఓషన్ ఆఫ్ లవ్. మరి ఫరో కుమార్తె మోషేని కౌగిల్లోకి తీసుకున్నప్పుడు ఆమెలో ప్రేమ పుట్టుకొస్తుంది. అంటే ఏంటంటే ప్రేమ ఉన్న అమ్మ, అది సొంత అమ్మైనా, పెంచుకున్న అమ్మైనా, మరి అత్తగారైనా, మరి మరి ఎవరైనా కూడా వాళ్ళకి ప్రేమగా ఉండాలి. ఓషన్ ఆఫ్ లవ్. మదర్ షుడ్ హ్యావ్ లవ్, నాట్ ఇన్ ఎ గ్లాస్, నాట్ ఇన్ ఎ కప్, నాట్ ఇన్ ఎ బౌల్. ద లవ్ షుడ్ బి లైక్ ఓషన్. అందరినీ ప్రేమించాలి అమ్మ. అమ్మ అందరినీ ప్రేమిస్తేనే మరి ఈరోజు వరల్డ్ వైడ్గా రెస్టారెంట్స్కి వెళ్తారు, ప్రపంచమంతా మదర్స్ డే సెలబ్రేషన్ అవుతుంది. అమ్మ అంటే ఏంటంటే అద్దము లాంటిది. నంబర్ 2 ఏంటంటే ఆమె ప్రేమ సముద్రం అంతా పాటిదనమాట. అయితే నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను, మా అంకుల్కి నాకు మ్యారేజ్ అయిన 7 yearsకి మా పెద్ద పాప పుట్టింది, సీనాయి పుట్టినప్పుడు చాలా అసలు అసలు మాకు ఎంత సంతోషం అంటే చెప్పలేమన్నమాట. మా ఇద్దరికి 7 yearsకి వీ హ్యావ్ సీన్ అవర్ చైల్డ్. ఆ సీనాయిని చాలా కింద పెట్టేవాళ్ళం కాదు. అంకులు నేను లేదు, చాలా జాగ్రత్తగా పెంచుకునేవాళ్ళం. సరే, సీనాయి పుట్టిన కరెక్ట్గా 1 year 4 months కల్లా జాయానికి మరి డెలివరీకి నేను ఫెర్నాండిస్ హాస్పిటల్కి వెళ్తే లేదు, వాళ్ళు ఫస్ట్ డే ఏం చెప్పారు, నాకు ఎప్పుడు కూడా పెయిన్స్ ఉండవు. నాకు ఒక వాక్యం వచ్చింది. ఎప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఫస్ట్ టైం అన్నప్పుడు నాకు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. ఆమె ప్రసవ వేదన పడకముందు పిల్లలు కనినది అని. వెంటనే అంకుల్కి చెప్పాను, ఏంటండి ప్రసవ వేదన కడకముందు పిల్లలు వస్తారంట అని అంటే, మా అమ్మ ఇక బొలోమని ఏడుపు, అమ్మో సిజేరియన్ అయిపోద్ది అని. ఎనీవే, గాడ్ ఈస్ గుడ్. జయాన్కి నన్ను తీసుకెళ్ళి లేబర్ రూమ్లో పెట్టేటప్పటికి నా పక్క బెడ్లో ఒక ఆమె ఉంది, ముస్లిం లేడీ. ఆమెకంట నైన్త్ బేబీ అంట. పెయిన్స్ తీసుకుంటా ఉంది, తిడుతూ ఉంది భర్తని. నేనేమో గట్టిగా నవ్వుతున్నా. మా అమ్మ నవ్వొద్దు, నీకు ఆపరేషన్ ఉంది, ఇంకో గంటలో నువ్వు హిందీలో భర్తని వద్దు అంటే వినలేదు నా భర్త. ఇప్పుడు 9వ కాన్పు నేను భరించలేకపోతున్నానని మరి బాబుకి ప్రసవం ఇచ్చింది. బాబు బయటికి రాగానే ఆమె స్టాప్ అయిపోయి ఏడవటం. బాబా పాప అని అడిగింది. నేను ఒకటి, ఇదేంటి ఇప్పటి వరకు ఏడిసింది, బాబా పాప అంటుంది ఏంటా అనుకున్నా. అంటే షీఈ్ ఓషన్ ఆఫ్ లవ్ చెప్తుంది నర్సుకి. అచ్చే సమాలో బీ కేర్ఫుల్ అని చెప్తుంది. అంటే ఏంటంటే తల్లి ప్రేమ ప్రసవ వేదన పడినప్పటికీ కూడా బిడ్డలు బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డల్ని పెంచుకుంటాం. పేదరాలు చూసుకుంటుంది, ధనవంతురాలు చూసుకుంటుంది. నాన్న దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఈరోజు ఆమె బిడ్డలు ఆమెను ధన్యురాలందరూ. మదర్ అంటే మదర్గా ఉండిపోవటం కాదు. అమ్మ నువ్వు చాలా మంచిదానివమ్మా, అమ్మ నువ్వు నాకు చాలా చేసావమ్మా, యువర్ ప్రెషియస్ అని మన బిడ్డలు మనల్ని పొగడాల. నంబర్ 1 ఏమనుకున్నామంటే మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్. నంబర్ 2 ఏంటంటే ఓషన్ ఆఫ్ లవ్. మరి ఫారో కుమార్తె మోషే లోపల కౌగిలిలోకి రాగానే ఆమె ప్రేమతో ఆ బాబుని పెంచుకుంది. అంటే ఏంటంటే బయలాజికల్గా మదర్ అయి ఉండక్కర్లేదు, పెంచుకున్న పిల్లల్ని కూడా ఎంత జాగ్రత్తగా పెంచుతారంటే, మరి పాస్టర్ గారు అమ్మ ఆమెని పెంచుకుంటే నేను పెళ్ళైన కొత్తలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మకి 2 తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు ఓన్ బ్రదర్స్ కాదు, ఎంతంటే 6'2" హైట్. వీళ్ళ అమ్మేమో 5'2" ఏమొచ్చి ఉండేవారు. వాళ్ళు ఎత్తుగా ఉండేవారు. ఒక ఆయన పెద్ద డీనరీ చైర్మన్, ఇంకొక ఆయనేమో పెద్ద అగ్రికల్చరిస్ట్. ఈమె అరే బుల్లోడా అని పిలిచేది. ఏంటప్ప అనేవారు. నేనేమో ఈయన అడిగాను, అప్ప అంటున్నారు ఏంటండి అంటే, అక్కనే అప్ప అంటారులే అన్నారు. అంత పెద్ద బుల్లోడా. షీ వాజ్ రేజ్డ్ బై వీళ్ళ సన్స్ యొక్క తల్లి పెంచింది అపరంజమ్మ గారని. అంటే తల్లి మదర్ అంటే ఏంటంటే మనం పిల్లల్ని కనక్కర్లేదు. మనం పిల్లల్ని కనకపోయినా కూడా మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళ పిల్లల్ని కూడా సొంత బిడ్డలుగా చూసినప్పుడే మనకి జీవ కిరీటము. మనకి లేదు, న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తూ ఉంటాడు. గాడ్ ఈజ్ ఎల్ రాయ్, హీ సీయింగ్ ఆల్ అవర్ లైఫ్. మదర్ ఏ విధంగా చేస్తుంది.
అస్సలు స్వార్థం లేకుండా ఫరో కుమార్తె మోషేని పెంచి ఒక యుద్ధశాలిని చేసి మరి ఫరో కుమారుడుగా నిలబెడుతుంది ఆమె కనలేదు. మరి మా సీనాయి దగ్గరికి బేబీ వచ్చినప్పుడు నేను చూసేదాన్ని. 1 year ఏమో సెలవు పెట్టేసింది. బేబీ రాగానే, నవ్వి రాగానే సెలవు పెట్టేసింది. ఏంటో అలాగే ఒక సిరంజితో పాలు పోసేది, అలా చుట్టుకుని నీళ్లు పోసేవారు జోయలో సీనాయి. షీఈ్ ఓషన్ ఆఫ్ లవ్. నంబర్ 1 ఏమనుకున్నామంటే మిర్రర్ ఫర్ చిల్డ్రన్, మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్. నంబర్ 2 ఏంటంటే ఓషన్ ఆఫ్ లవ్. మరి టీ చూసుకుంటే మదర్, టీ చూసుకుంటే షీఈ్ ఎ ట్రైనర్ ఫర్ చిల్డ్రన్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్స్. 2 తిమోతి 1:5 చూసుకుంటే తిమోతితో చెప్తాడనమాట. పౌలు చెప్తా ఉంటాడు, తిమోతి నీలో ఉన్న విశ్వాసము నీది కాదు నాన్న, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనిక్లోను ఉందని. సో టీచర్స్, మదర్స్ అంటే ఏంటంటే టీచ్ చేయాలి, ఎలా వేసుకోవాలి, ఎలా చేయాలి. మా పిల్లలందరికీ మీకు తెలుసు, మా పిల్లలు 3 yearsలో ఉంటారని. వాళ్ళ డాడీ చెప్తారు, నాన్న మీరు అమెరికా నుంచి దిగగానే రిమూవ్ యువర్ జీన్స్ అండ్ టీ-షర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, చీర కట్టుకుని రండి మన సాంప్రదాయం ప్రకారం. చర్చిలో మీరు సాక్ష్యం చెప్తే ఇంగ్లీష్లో చెప్పకూడదు, తెలుగులోనే చెప్పండి. ఇంగ్లీష్ పాటలు అక్కర్లా, తెలుగులో పాడండి. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయము, మన యొక్క సమాజము మన బిడ్డలకి నేర్పించుకోవాలా, వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి. నేను చాలామందికి పెళ్లి సంబంధాలు చూస్తే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయికి వంట వచ్చా అని అడిగితే ఆ అమ్మాయికి ఏమో 22 సంవత్సరాలు అంటే వంట రాదంటారు, నేర్పించాలి అంటారు. నాకు అనిపిస్తుంది లాస్ట్ 50 marks. ఎందుకంటే వంట రాని ఇంకేం బతకటానికి వీలవదు కదా. వంట రావాలి, గిన్నెలు తోమాలి. మా 3 పిల్లలకి చెప్పాను, మీరు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ముందు ఇల్లు సర్దుకుంటాం నేర్చుకోండి అని చెప్పారు. అంటే ఇక్కడ ఏముందంటే ట్రైనర్ ఆఫ్ చిల్డ్రన్, మీరు పిల్లల్ని ట్రైనప్ చేయాలి. నాట్ ఫర్ గోల్డ్ మెడల్. యేసయ్య మార్గంలో వాళ్ళు నడవాలి. పొద్దున్నే ప్రార్థన, మా ఇంట్లో ఎప్పుడు పొద్దున్నే ప్రేయర్ జరిగేది. మార్నింగ్ వర్షిప్కి కమలానగర్లో దిగి వెళ్ళిపోయేవారు 3 పిల్లలు. మరి అలాగ ట్రైన్ చేయాలి పిల్లల్ని. మీరు కానీ పిల్లల్ని ట్రైన్ చేయకపోతే మీ చేతికి అందరూ మిమ్మల్ని ధన్యురాలు అనరు. వాళ్ళు అటో వెళ్ళిపోతారు, ఏ ఫ్రెండ్స్ ఏంటి అని చూసుకోవాలా. ట్రైనర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ మంచి ఫ్రూట్ దొరికేలాగా, వాళ్ళు చక్కగా చదువుకుని వాళ్ళ కుటుంబాలు కట్టుకుని వాళ్ళు ఒక మంచి గమ్యానికి చేరేలాగా ట్రైనప్ చేయాలి. తల్లిని చూసి నేర్చుకుంటారు, తండ్రి కాదు, తల్లినే చూస్తారు పిల్లలు. అయితే ఇక్కడ చూసుకుంటే 2 తిమోతి ఫస్ట్ చాప్టర్ 5th verse, తిమోతికి అంత పెద్ద పేరు వచ్చిందంటే అవ్వ అయిన లోయ గురించి, తల్లి అయిన యూరికే గురించి వచ్చింది. మరి ఈ 4వది చూసుకుందాం, ఆనర్ ఆఫ్ బ్యూటీ, లైఫ్ బిల్డింగ్ అనమాట. ఆనర్, మదర్ అంటే ఏంటంటే ఆమె చాలా గౌరవనీయురాలు, ఆమె చాలా గౌరవం నేర్పిస్తుంది పిల్లలకి. చాలామంది పిల్లలు చూసినా కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పరు, నమస్తే చెప్పరు, గుడ్ మార్నింగ్ చెప్పరు. చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే 2 చేతులు ఎత్తి మన సాంప్రదాయం ప్రకారము పిల్లలకి మేనర్స్ నేర్పించాలి. ఆంటీ అంకులు, మరి ఇదిగో మేనమ్మ, అత్త మామ, మరి ఒకళ్ళ ఇంటికి మనం పంపించేటప్పుడు కూడా అత్తమామల్ని గౌరవించాలి. మనం ఏం నేర్పించాలంటే ఆనరింగ్ పీపుల్. వాళ్ళకి ఆనరింగ్ పీపుల్ నేర్పించకపోతే వీఆర్ నాట్ గుడ్ మదర్స్, వీఆర్ నాట్ సపోజ్ టు సెలబ్రేట్ మదర్స్ డే. మనం అనుకోవాలి తల్లిలో కూర్చుని, నా బిడ్డకి నేను ఏం నేర్పించాను, నా బిడ్డకి నేను మరి బట్టలు కుట్టడం నేర్పించుకున్నాను, చిన్న పనులు, మరి అంత ఇంటి పని నేర్పించానా, చర్చి పని నేర్పించానా, చర్చిలో లేదు వాళ్ళు ఏం పని చేస్తున్నారు చర్చ్ కొరకు అని మనం ఆలోచించాలి. నా చిన్నప్పుడైతే నేను 10-12 సంవత్సరాలకి మరి ఏలూరులో ఒక తాటాకుల చర్చి మేము అటెండ్ అయ్యేవాళ్ళం. అయితే నేను ఏం చేసేదాన్ని అంటే తాటాకుల చర్చిది పేడ పచ్చమట్టేసి నేను ఒక్కదాన్ని అలికేసేదాన్ని, చుట్టూ ఊడ్చేసేదాన్ని. నా చేతులు ఈ చేతులే అంటే అది ఊడ్చినప్పుడల్లా నేను అనుకునేదాన్ని, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని. నువ్వు మందిరానికి కానీ దేవుని కొరకు కానీ తల్లిదండ్రులకు కానీ చేసినటువంటి పనులు అవి కొనియాడబడతాయి. నాన్న తల్లులమైన మనము పిల్లలకు నేర్పించాలా. బైబిల్ చదువుకుంటే ఏంటి, ఒక బుక్ ఇవ్వాలి, జర్నల్ రాసుకోండి, ఈరోజు ఏం చదివారు, ఏం పాఠం. కానీ మనం కాఫీ ఇవ్వటం కాదు, టీ ఇవ్వటం కాదు, నాన్న ఈరోజు ప్రభువుని ఏ వాక్యంతో మాట్లాడారు అని చెప్పి
నంబర్ 1 ఏంటంటే మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్, నంబర్ 2 ఏంటంటే ఓషన్ ఆఫ్ లవ్, నంబర్ 3 ఏంటంటే ట్రైనర్ ఆఫ్ చిల్డ్రన్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. హెచ్ చూసుకుంటే నంబర్ 4 ఆనరింగ్ ద బ్యూటీ. పొద్దున్నే లేవగానే పిల్లలు లేదు, మీ అంకుల్ అయితే పొద్దున్నే పిల్లలకి స్నానం చేసేమనేవారు. మీరు కూడా చక్కగా తయారై కిందకి రండి నాన్న. మనం ఆనరింగ్ ఉండాలంటే మంచిగా పిల్లలు తయారవ్వమనాలి. దేవుని చర్చికి కానీ దేవుని సేవకు కానీ మరి ఏదో అల్లాటప్పగా వెళ్ళిపోవడం కాదు, క్యాజువల్ డ్రెస్లు వేసుకుని వెళ్ళటం కాదు. యూ మస్ట్ టీచ్ దెమ్ డిగ్నిటీ నేర్పించాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పించాలి. మేము మరి అంకులైతే ముందు బాత్రూమ్లు కడగటం నేర్పించేవారు. నేను కూడా వంటలు నేర్పించాను. పిల్లల్ని మీరు కానీ సరిగ్గా పెంచకపోతే మరి సామెతలు 31:20 ఆమె బిడ్డలు ఆమెను ధన్యురాలందరూ, మన ధన్యురాలందరూ. నువ్వేం నేర్పించావు కానీ నువ్వేమైనా మాకు నేర్పించావా అంటారు. కాబట్టి నంబర్ 1 ఏంటంటే మదర్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్, నంబర్ 2 ఏంటంటే మదర్ ఈజ్ ఓషన్ ఆఫ్ లవ్, నంబర్ 3 ఏంటంటే ట్రైనర్ ఆఫ్ చిల్డ్రన్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్, అండ్ నంబర్ 4 ఏంటంటే ఆనరింగ్ ద చిల్డ్రన్. నంబర్ 5 చూసుకుంటే ఎక్సలెంట్ వైఫ్. ప్రోవర్బ్స్ 31 చూసుకుంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఫస్ట్ మనం భార్యలు అయ్యాకే మనం తల్లులం అవుతాం. ఓకే, ముందు భార్యలం అవ్వాలి. భార్యలం అవ్వకుండా తల్లులం అయిపోతే దే ఆర్ నాట్ ప్రామిస్డ్ చిల్డ్రన్. వాళ్ళు వాగ్దానపూర్వకంగా పుట్టినోళ్ళు కాదు. వివాహం అవ్వకుండా పుట్టినోళ్ళు శరీరానుసారముగా పుట్టినోళ్ళు. మరి అబ్రహాము, శారా, హాగర్ విషయంలో చూసుకుంటే హ్యాగర్ చిల్డ్రన్ వర్ నాట్ ప్రామిస్డ్ చిల్డ్రన్, బట్ శారా చిల్డ్రన్ మాత్రం దేర్ ప్రామిస్డ్ చిల్డ్రన్. దే బికేమ్ ఇజ్రాయలైట్స్, ఇష్మాయేలీలు అయ్యారు. కాబట్టి నాన్న ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ వైఫ్ 31 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అరుదైంది అంటాడు. అంతేకాదు ఏ మదర్, తండ్రి గురించి 31st చాప్టర్లో ఏమీ రాసలేదు, కానీ ఆమెన దేశపు పెద్దలతో కూర్చుంటాడు, గౌను ఎదురు కూర్చుంటాడు, ఆయన పేరు గురుడువాడై ఉంటాడు. తల్లి మాత్రం అన్ని పనులు తల్లి చేసుకుంది వితౌట్ మర్మరింగ్. బజారుకి వెళ్ళింది, దూరం నుండి వర్తకపు ఓడల్లో ఆహారం తెచ్చుకుంది, కూరగాయలు తెచ్చుకుంది, బియ్యం తెచ్చుకుంది, ధాన్యం తెచ్చుకుంది, వెళ్ళిపోయింది. పనికత్తెలకేమో భత్యము ఏర్పరిచింది. శారా విషయంలో చూస్తే పనికత్తెలకి భర్తనివ్వమని లేదు, అక్కడ పనికత్తెలకు భర్తనివ్వమని ఉంది. కానీ శారా సజెస్టెడ్ హ్యాగర్, అబ్రహాం టు మ్యారీ హ్యాగర్. అలాంటి క్రైమ్ చేయలేదు ఆ ఇంట్లో. కాబట్టి నాన్న ఈమె గుణవతి అయిన భార్య దూరం నుండి వర్తకం చేసుకుని కృపగల ఉపదేశాన్ని బోధించింది. దీనులకు తన చేయిని చాపింది, మరి కృపగల ఉపదేశాన్ని బోధించింది. షీఈ్ ఎ వర్చువస్ ఉమన్. రాజైన లెమూయేలు తల్లి. ఆమె కుమారుడైన రాజుకు చెప్తుంది 1st verse చూసుకుంటే, నాయనా నీ స్త్రీలను బలము ఇవ్వకము. షీఈ్ ఎ ట్రైనర్. ఈమె ట్రైనర్ అనమాట, ట్రైనప్ చేసింది బిడ్డల్ని, పిల్లల్ని. కాబట్టి మరి 5వ చూసుకుంటే ఎక్సలెంట్ వైఫ్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. భర్తలు మన యందు నమ్మిక ఉంచినా నమ్మకపోయినా దేవుడు నమ్మితే చాలు మనల్ని. దేవుడు మనకు ఉండగా ఇంకేం కావాలి? ఇప్పుడు భర్త భార్యలో చాలా క్షేమంగా ఉంటాం. ఈరోజు నేను చనిపోయాను అనుకోండి, చనిపోతే లేదు వెంటనే తీసుకెళ్ళి నా కాఫిన్ బాక్స్లో పెడతారు, ఒకరోజు ఉంచుతారు. ఇప్పుడు లాక్డౌన్, పిల్లలు రావటానికి కూడా వీలు లేదు, కానీ 3 రోజుల కంటే ఎక్కువ ఉంచరు, బాడీని తీసుకెళ్ళిపోతారు. భర్త మనతో పాటు కాఫిన్లో పడుకోడు, కాఫిన్ బాక్స్లో పడుకోలేడు, భార్య కూడా పడుకోలేదు, సపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మదర్స్తో ఎప్పుడూ ఉంటాడు. మదర్స్ ద స్ట్రెంగ్త్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళు చాలా మరి భాగ్యం పిల్లలకి. ఇక్కడ చూసుకుంటే నంబర్ 1 మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్, నంబర్ 2 ఓషన్ ఆఫ్ లవ్, నంబర్ 3 ట్రైనర్ ఆఫ్ చిల్డ్రన్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. తర్వాత మరి 4వ చూసుకుంటే ఆనరింగ్ ద చిల్డ్రన్, ఆనరింగ్ దేర్ బ్యూటీ. వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళని మంచిగా చేసుకుని మనము వాళ్ళని ప్రసిద్ధి చేసుకోవాలి. మరి 5వ చూసుకుంటే ఎక్సలెంట్ వైఫ్ ఎక్సలెంట్గా ఉంటేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి. తర్వాత చూసుకుంటే రీజన్ ఫర్ హోప్. మదర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ హోప్.
పిల్లలు లేదు, వాళ్ళకి ఏమీ లేకపోయినా క్రిస్మస్ బట్టలు కావాలనుకోండి, డాడీ బిజీగా ఉంటారు, కానీ మా అమ్మ సాయంకాలానికల్లా మాకు బట్టలు తెస్తుంది. మా అమ్మ లేదు, మాకు ఆదివారం క్రిస్మస్ రోజున మంచిగా వండి పెడుతుంది. ఎట్లన్నా మా అమ్మ తీసుకొస్తుంది. అందుకనే మా ఆంధ్రాలో ఒక మాట అంటారు, కొండంత తండ్రి కంటే ఏకులు బుట్టంత తల్లి నయం. తల్లి కెన్ బికమ్ ఏ బెగ్గర్. మరి ఫాదర్కి ఆయనకి మరి ఆయనకు అవ్వదు, ఎందుకంటే దేవుడు నెవర్ ఆర్డైన్ హిమ్ లైక్ దట్. తల్లిని మాత్రం ఎంత హంబుల్గా చేసేసాడంటే దేవుడు. మరి అక్కడ చూసుకుంటే విధవరాలు, మరి ఆమె కట్టెలేరుకుంటా ఉంటుంది. ఎక్కడ కూడా భర్తలు కట్టెలేరుకుంటారని లేదు నాన్న. అయితే ప్రతిదీ కూడా స్త్రీ. ఇక్కడ చూసుకుంటే రీజన్ ఫర్ హోప్. పిల్లలకి ఫుడ్ కావాలన్నా, నాకు చిన్నప్పుడు ఒక సాక్ష్యం చెప్తాను. ఏంటంటే మా ఫాదర్ చాలా మంచిగా పెంచాడు, మమ్మల్ని గొప్పగా పెంచేశాడు. నాకు 10 ఏళ్ళప్పుడు, మా అక్కకి 14 సంవత్సరాలు. మా అమ్మ మా నాన్న విడిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయింది. సరే పొద్దున్నే నాకు అన్నం పెట్టేది మా అమ్మ. నాకు చాలా ఆకలి వేసేది, ఎక్కువ పని చేసేదాన్ని ఫిజికల్ వర్క్ మా అమ్మకి చేస్తే. మా అక్క హాస్టల్లో ఉండేది. అమ్మ మరి పొద్దున్నే నాకు ఈ చల్లన్నం పోసావు, మరి మధ్యాహ్నం అన్నం ఎలాగమ్మా అని అడిగేదాన్ని. అడిగితే నేను తప్పకుండా నీకు 12:30 కల్లా అన్నం వండుకొస్తానా, నువ్వు వెళ్ళిపో అనేది. అయితే నేనేం చేసేదాన్ని, అన్నం వస్తుంది కదా అని బాగా చదువుకునేదాన్ని. ఐ వాజ్ క్లాస్ ఫస్ట్. ఐ వాజ్ రియల్లీ చాలా చక్కగా చదువుకునేదాన్ని. ఐ వాజ్ ఛాంపియన్ ఇన్ ద హై స్కూల్ అండ్ కాలేజ్. అయితే 12:30 కల్లా బెల్ల కొట్టేవారు. అందరూ కూడా బుట్టలు వచ్చాయి, హిందూస్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు. మంచి వాసన వచ్చేది. ఆ చెట్టు కింద కూర్చుని దగ్గేటంక చూసేదాన్ని. చూస్తే మా అమ్మ రాలేకపోయేది, బెల్ల కొట్టేసేవాళ్ళు. కొడితే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా పోసుకుని నీళ్లు తాగి కడుపు నిండా తాగి ఏడ్చుకుంటా వచ్చి క్లాస్లో కూర్చునేదాన్ని. సెయింట్ థెరెసాస్ హై స్కూల్ ఇన్ ఏలూరు. వెంటనే మా అమ్మ ఒక అరగంటకి ఆయాసపడుతూ చెమటలతోటి ఒక బాక్స్లో అన్నం పెట్టుకుని వచ్చి క్లాస్ ముందు నిలబడేది. మా అమ్మ ఎలిజబెత్, మా అమ్మ పేరు. అప్పుడు మా టీచరు, హేమలత మీ అమ్మ వచ్చిందనంటే, వెళ్ళు మా అమ్మ వచ్చింది బాక్స్ తెచ్చిందంటే ఒక దగ్గర కూర్చుని ఏడ్చుకుంటా అన్నం తినేదాన్ని. కళ్ళ నీళ్ళు కూడా అన్నంలో పడేవి. అప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రార్థన చేసుకున్నా, ప్రభు అనేక మందికి అన్నం పెట్టేలాగా చెయ్యే, నేను పెద్దగా అయితే ఇలాగ అన్నం కొరకు ఎవరు వెయిట్ చేయకుండా చేయమని నేను ప్రార్థన చేసుకున్నా. అమ్మ షీఈస్ ఎ రీజన్ ఫర్ హోప్. మా అమ్మ లేదు, మరి ఆమె తప్పకుండా అన్నం తెస్తానంది, తెచ్చేది లేట్ అయినా. అలాగే గాడ్ ఉంటూ మనల్ని ఆలస్యం చేస్తాడు కానీ దేవుడు అన్యాయం చేయడు. ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేసే దేవుడు కాదు మన దేవుడు. మరి నంబర్ 1 ఏమనుకున్నామంటే, ఏ మదర్ ఈజ్ మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్. నంబర్ 2 ఏమనుకున్నామంటే, ఓషన్ ఆఫ్ లవ్. నంబర్ 3 ఏమనుకున్నామంటే, ట్రైనర్ ఫర్ చిల్డ్రన్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. నంబర్ 4 ఏమనుకున్నామంటే, హానరింగ్ బ్యూటీ. ఆమె పిల్లలు ఎలా ఉన్నా కూడా ప్రైజ్ చేసుకుంటుంది. నీకేం కాదమ్మా, నువ్వు ఫెయిల్ అవ్వట్లేదమ్మా, నువ్వు పాస్ అవుతావు, నువ్వు పైకి వస్తావు, చూడు 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 అనుకుంటా ఉండేది అని చెప్తుంది తల్లి. ఈ చూసుకుంటే ఎక్సలెంట్ వైఫ్. ఆమె పెనిమిటి ఆమెని పొగుడుతాడు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా, మదర్ కంటే ముందు వైఫ్, ఆమె తాను బ్రతుకు దినములన్నీ మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమెను మోసం చేస్తారు కానీ ఆమె ఎవరిని మోసం చేయదు. A godly mother won't deceive anybody. She will be deceived by everybody. నా జీవితంలో అయితే నేను నమ్మిన వాళ్ళే నన్ను ఎంతో మోసం చేసేసారు. అయినా సరే నేనేం చేస్తానంటే, కన్నీళ్ళు లేదు, చాలా మంచివి. కన్నీటి ప్రార్థన, మరి మన దిండ్ల మీద కన్నీళ్లు పడితే అది దేవుడికి మనకు వినిపిస్తూ ఉంటుంది. తల్లి ప్రార్థన, ఎక్సలెంట్ వైఫ్ మదరు. తర్వాత రీజన్ ఫర్ హోప్. ఆమె నీకేమీ తక్కువ చేయదు, ఏమైనా కూడా ఎక్కడో చోట తీసుకొచ్చి పెడతా ఉంటుంది. నేను చాలామందిని చూస్తాను. మా అమ్మ మా ఫాదర్ని మరిద్దరు సపరేట్ అయినప్పుడు షీ వాజ్ ఓన్లీ 35 years. మై ఫాదర్ మ్యారీడ్ అనదర్ ఉమెన్. 5 children ఆయనకి. అసలు అర్థం కాలేదు నాకు. అమ్మ చాలా చక్కగా ఉండేది, పెద్ద జడ అందంగా. కానీ మా అమ్మ చెప్పులు వేసుకునేది కాదు, గొడుగేసుకుని ముసుగేసుకుని ఈ జుట్టంతా ఒక మూటలాగా పిచ్చిదారిలాగా బడికెళ్ళేది. ఎందుకు అమ్మ ఇలా వెళ్తామంటే, లేదు నాన్న పురుషులు మంచోళ్ళు కాదు, కళ్ళల్లో పడకూడదు నాన్న అని చెప్పేది.
మదర్ ఈజ్ ఏ సాక్రిఫిషియల్ బీయింగ్. భర్త చనిపోయిన వెంటనే భార్యలు పెళ్లి చేసుకోరు, ఎవరో ఒకళ్ళు ప్రపంచంలో ఓన్లీ ఉమెన్ విల్ మ్యారీ. కానీ భర్త చనిపోతే, భార్య చనిపోతే భర్తలు పెళ్లి చేసేసుకుంటారు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. తల్లి మాత్రం పిల్లల్ని పెళ్లి చేసుకోకుండా త్యాగం చేసుకుని పక్కలో వేసుకుని ఈ మదర్ పెంచుకుంటూ ఉంటుంది. షీఈ్ ఎ రీజన్ ఫర్ హోప్. ఆమె చాలా హోప్. ఇక్కడ మనందరం చూసేవాళ్ళు ఎంతమంది తల్లులు భర్త యంగ్ వయసులో చనిపోయినప్పుడు ఎంతమంది మిమ్మల్ని పెంచారో జ్ఞాపకం చేసుకోండి. మా అమ్మ, షీ ఈజ్ మోడల్ ఫర్ అస్. మా అమ్మ మాకు చాలా చదువు పెట్టింది, చాలా చేసింది, ప్రార్థన చేసేది. మా అమ్మ యేసు ప్రభువుని అంగీకరించి ప్రభువుని పట్టుకుంది. మరి తర్వాత షీ ఈజ్ ఇంకోటి ఏంటంటే రీజన్ ఫర్ హోప్ అండ్ రిప్రూఫ్ అండ్ యూజ్ ద రాడ్. ఎప్పుడైనా గుర్తించుకోండి, తల్లి కానీ గద్దించకపోతే పిల్లలు సెట్ అవ్వరు. కొంచెం లేటుగా వస్తే పిల్లల్ని చెక్ చేయాలి, మగపిల్లల్ని. మరి మీకు తెలిసే ఉంటుంది, మా సీనాయ అత్తగారు వసుంధరమ్మ గారు చాలా కామ్ అండ్ క్వైట్, ఎక్కువ మాట్లాడదు. అయితే వాళ్ళ బాబు, రెండో బాబు ఒకసారి లేటుగా వచ్చాడంట 2 గంటలకి. తలుపు కొడితే తలుపు తీసి ఈడ్స్ చెంప మీద కొట్టి, నేను నమ్మల, ఈడ్స్ మా అమ్మాయి చెప్పింది, ఈడ్స్ చెంప మీద కొట్టి తలుపు తీరు పొమ్మందంట. ఆ పిల్లోడు ఇలా టెర్రస్ మీద పడుకుని హీ నెవర్ ఎంటర్డ్ ద హౌస్ మరి ఆఫ్టర్ 9 o'clock. అంటే ఏంటంటే ఏ మదర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ హోప్, ఏ మదర్ ఈజ్ ఎ రిప్రూఫ్ అండ్ యూజ్ ద రాడ్. బెత్తం తీసుకోకపోతే పిల్లలు సెట్ కారు. మరి మా పిల్లల్ని చాలా కొట్టేదాన్ని. నా బాధ ఏంటంటే నా పిల్లలు నేను కానీ నా 4 walls-లో కానీ గద్దించకపోతే వాళ్ళు ఏమేం చేస్తారో, ఎలా ఉంటారో అని నాకు చాలా బాధగా ఉండేది. మరి మా పిల్లలకి చాలా యంగ్గా ఉన్నప్పుడు పెళ్లి చేసేసాం. అంకుళ్ళు అయితే చాలా వేధించేదాన్ని, పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడే ఎందుకు ఈ గొడవ అనేవారు. కానీ లేదు, ఆ పిల్లలకి మరి ఏ టైంలో ఏది కావాలో చదువుకుంటుంటేనే పెళ్ళిళ్ళు చేసేసాం. ఎందుకంటే భయం వేసేది, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతే మళ్ళీ ఎవరు వస్తారో ఏంటో, మరి బ్రతుకుతామో లేదో అని. కాబట్టి నాన్న మదర్ ఈజ్ ఎ మిర్రర్ ఫర్ చిల్డ్రన్. నెంబర్ 2 ఏంటంటే ఓషన్ ఆఫ్ లవ్. ఓకే, ఓన్ చిల్డ్రనే కాదు, యూ కెన్ అడాప్ట్ సంబడి and you have given your ocean of love to that baby by hugging the baby, the innocent baby. Don't think that is an orphan kid, that is anointed kid for you. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆమె సొంత కొడుకు కాదు, భార్యాభర్తలు కలిస్తే పుట్టినవాడు కాదు. కానీ మరియా హృదయంలో పెట్టుకుని ప్రభువుని పెంచుకుంది. ఇక్కడ చూస్తే గుణవతి అయిన భార్య చాలా చక్కగా గుణవతి అయిన తల్లి అయిపోయి ఎంతో బాగా చేసుకుంది. మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్, ఓషన్ ఆఫ్ లవ్, మరి టీచర్ ఫర్ చిల్డ్రన్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్స్. తర్వాత ఆనరింగ్ ద చిల్డ్రన్. అమ్మ ఆనర్ చేయబట్టే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. మరి ఈ చూసుకుంటే ఎక్సలెంట్ వైఫ్, భర్తకి మంచి భార్య, ఆమెను నువ్వు చాలా మంది కంటే ధన్యురాలు అని చెప్తాడు ఆయన. తర్వాత ఏంటంటే షీ ఈజ్ ఎ రీజన్ ఫర్ హోప్ అండ్ షీ డూ ద రిప్రూఫింగ్, అంటే గద్దిస్తుంది పిల్లల్ని. షీ విల్ యూజ్ ద రాడ్. మరి మనందరం ఒకసారి ఆలోచిద్దాం. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ఇళ్లలో కానీ మనం దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే ఒక స్త్రీ తల్లి ఏం చేయాలంటే ఉదయకాలమే పక్షులు కిలకిల ముందే మనం బెడ్ వదిలేసేయాలి. నాకు చిన్నప్పటి నుంచి 4:30-5 లేచిపోవటం అలవాటు. లేచిపోండి, పొద్దున్నే లేచిపోండి. లేదు దేవుడి దగ్గర కూర్చోండి, కన్నీటితో అడగండి, ఏంటి ప్రభా, ఏంటి బాధలు, ఏంటి జీవితం, ఏంటి ఈ సంసారం ఏంటని. మరి తెల్లవారుజామున ఆయనతో మాట్లాడి, మనం ఏమి బుక్స్ చదవక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లా, ఆయనతో కాసేపు కూర్చోండి. యు ఆర్ ఏ మదర్, తల్లివి అనమాట. తల్లివి నీ ఇంట్లోనే కాదు, దేవుడు వాడుకుంటే నువ్వు యూ విల్ బికమ్ ఏ యూనివర్సల్ మదర్. పొద్దున్నే లేవటం నేర్చుకోండి, పొద్దున్నే లేదు వాకిళ్ళు ఊడ్చుకుంటూ నేర్చుకోండి. వాకిల్లో ఏమవుతుందంటే, వాకిల్లో నేను చదువుతూ ఉంటాను, సైతాన్లు అంటే దెయ్యాలు వెళ్ళిపోతా ఎక్కడ అశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో దూరిపోతాయి అంట. ఆ తల్లి కానీ నడినెత్తినలా సూర్యుడు వచ్చినప్పుడు లేచిందనుకో, ఆ ఇంట్లోకి దేవుని ఆత్మ రాదు. ఉదయకాలమే మరి సూర్యుడు ఉదయించక ముందే మీ గుమ్మాలు లేసి కడుక్కోండి. చుట్టూ పని మనిషి కొరకు డోంట్ వెయిట్, లేసుకోండి, కడుక్కోండి, తుడుచుకోండి. తర్వాత లేదు
మరి భోజనం సిద్ధపరచుకోండి, పిల్లలకి ఏం కావాలో ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే యు ఆర్ ద రీజన్ ఆఫ్ హోప్ ఫర్ చిల్డ్రన్, యు ఆర్ మిర్రర్ ఫర్ చిల్డ్రన్, యు ఆర్ ఓషన్ ఆఫ్ లవ్ ఫర్ చిల్డ్రన్. అందరూ కూడా గబగబా పిల్లలకి బ్యాగ్ ఇచ్చి అరే అది తీసుకురా, ఇది కొనుక్కురా, అది కొనుక్కురా అని ఆ రోజు పంపకండి. ప్లాన్ ఎవ్రీథింగ్ 1 day బిఫోర్. అట్లీస్ట్ నేను 26 years స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. పిల్లలకి అన్నీ చేసి పెట్టేయలేదండి. కానీ నేను ఒక్కటే, యేసయ్య దగ్గర నుంచి మార్క్స్ కావాలి. మనుషులకి ఎంత చేసినా కూడా వాళ్ళు మెచ్చుకోరు మనల్ని. వాళ్ళు మెచ్చుకోకపోవటం వాళ్ళ బలహీనత, దేర్ వీక్నెస్. ఇఫ్ దే కెనాట్ అప్రిషియేట్ అస్, దట్ ఈస్ దేర్ వీక్నెస్. సో మార్నింగ్ స్త్రీలకు నేను తల్లులకు చెప్పేది ఏంటంటే, యూ మస్ట్ టేక్ ఎ ట్యాబ్లెట్. ద ట్యాబ్లెట్ ఈస్ టేక్ ఇట్ ఈజీ. ఎవరేమన్నా కూడా టేక్ ఇట్ ఈజీ, ఎవరు తిట్టినా కూడా టేక్ ఇట్ ఈజీ. ప్రభు వైపు చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు వైపు. మరి దేవుడు మనందరినీ దీవించునుగాక. మీరు గృహాలను కానీ చేసుకుని పిల్లల్ని చక్కగా చూసుకుంటే లేదు, మరి ఈ బిడ్డలు మిమ్మల్ని ధన్యురాలు అంటారు. మీరు కానీ తల్లులు, మరి తల్లి విషయంలో కానీ ఆరోగ్యం. నెంబర్ 2 నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఆరోగ్యాలు కాపాడుకోండి. నాకు 71 years, 70 years కంప్లీట్ అయిపోయింది. నాకు 71లో ఎంటర్ అయిపోయాను. కానీ లేదు, నా దేవుడు మరి వృద్ధాప్యంలో నన్ను పట్టుకుని ఉంటాడు. నాకు తెలుసు. మొన్న ఇక్కడ నొప్పి వచ్చేసింది చేతిలో. ఈ చేతిలో నొప్పి వచ్చేస్తే ఇక్కడ నుంచి మధ్యకు వచ్చేసింది. సెంటర్లోకి రాగానే బాగా ఏడ్చేసి వచ్చి బెడ్ మీద పడుకున్నా. మరి బైబిల్ తీసుకున్నా. ఇదే బైబిల్ తీసుకుని ఇలా పెట్టుకుని అయ్యా, మరి ఈ వాక్యమేమో నువ్వే అని చెప్తావు కదయ్యా, మరి నువ్వే నన్ను పట్టుకో అయ్యా, నాకు నొప్పిగా ఉందయ్యా, నేను ఇప్పుడు ఆసుపత్రికి ఎక్కడికి వెళ్ళలేను, ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోయినా మన కవితని జాయిని పిలుస్తా, అప్పుడు టైం 12 గంటలైంది. ఇలా పెట్టుకుని కన్నీటితో ప్రార్థన చేసుకుని పడుకున్నా. నొప్పి లేదు, ఏం లేదు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి తల్లులమైన మనము నంబర్ 1 ఏంటంటే, యేసుక్రీస్తు బిడ్డలమని తెలుసుకోవాలా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవునితో ఉన్నావా? నువ్వు దేవుడితో ఉంటే లేదు, నీకు అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఈ కరోనా, COVID-19 అని అంటున్నారు కదా, నాకు అస్సలు భయం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా రాశాడో డేట్ ఆఫ్ డెత్ కూడా దేవుడు రాసి పెట్టాడు యేసయ్య. అవర్ లైఫ్స్ ఆర్ ప్రీడిస్టైన్డ్. గమ్యము ఏంటో దేవుడు రాసి పెట్టేశాడు మనకి. రాసి పెట్టేసి ఇంట్లో ఉండి కూడా హార్ట్ అటాక్తో చచ్చిపోవచ్చు, ఇంట్లో ఉండి కూడా పెరాలసిస్ వచ్చి చచ్చిపోవచ్చు. అందుకని నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటా, దేవా మరి నువ్వున్నావు ప్రభువా నాకు. ఒకవేళ నువ్వు మధ్యకాలంలో తీసే దేవుడో కాదు, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బర్డెన్స్ ఉన్నాయి ప్రభువా, చాలా ఉన్నాయి ప్రభువా. ఈ పనులన్నీ పూర్తి చేశాక నన్ను తీసుకొని ఆయన అని దేవుణ్ణి అడుగుతాను. మరి మీరందరూ కూడా తల్లులు, మీరు వాక్యం వింటూ ఉంటుంటే ఒకటే చేసుకోండి, యేసయ్యా నేను ప్రభువా మరి నా పిల్లలకి మిర్రర్ లాగా ఉండేలాగా చేయి. మేక్ మీ టు బికమ్ ఏ మిర్రర్ ఆఫ్ మై చిల్డ్రన్. నంబర్ 2 ఏంటంటే, మరి అంటే ఓషన్ ఆఫ్ లవ్ లాగా నన్ను చెయ్యయ్యా. మరి నంబర్ 3 ఇలాగా మనం అన్నీ కూడా దేవుని దగ్గర మనం అడుక్కుందాం. అయ్యా, ఐ యామ్ మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్, ఐ యామ్ ఓషన్ ఆఫ్ లవ్, ట్రైనర్ ఆఫ్ మై చిల్డ్రన్. మరి ఆనరింగ్ మై చిల్డ్రన్ ఆల్వేస్. ఎక్సలెంట్ వైఫ్ని ప్రభా నేను. మరి రిప్రూఫ్, ఏ రీజన్ ఫర్ హోప్ టు మై చిల్డ్రన్ అండ్ ఐ రిప్రూఫ్. నేను గద్దిస్తాను ప్రభా నా పిల్లల్ని. ఐ యూజ్ రాడ్ ఆల్సో ఫాదర్ టు డిసిప్లైన్ దెమ్ అని మనం ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు కానీ నీతిగా మంచిగా ఉంటే మనకు అన్నీ కూడా చక్కగా సరిపోతాయి. మరి మనం కళ్ళు మూసుకుందాము. సామెతలు 31:28 ఆమె బిడ్డలు ఆమెను ధన్యురాలందరూ. మరి మీ తల్లి మీ ఇంట్లో ఉండొచ్చు, మీ తల్లిని మీరు చాలా బాగా చూస్తున్నారు. మరి అందరం కూడా తలలు వంచుకుందాం. యేసయ్యా నా తల్లిని ప్రభువా ఒక్కసారి కౌగిలించుకుని ప్రభువా ఆమెకి ఏం కావాలో అన్నీ కూడా చూసి వచ్చేలాగా చేయి ప్రభువా. అయినా నా తల్లిని ప్రభువా నేను భద్రపరుచుకునేలాగా చేయతండి. నా తల్లి ప్రభువా ఏనాడు ప్రభువా దేనికి కూడా నాయన సఫర్ అవుతున్నా చేయనైనా. షీ వాజ్ మై రీజన్ ఆఫ్ హోప్ ప్రభువా. నా తల్లి ప్రభువా నేను పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేది ప్రభువా. నాకు ఎప్పుడున్న డెలివరీస్ అయితే నా తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రభువా. నా తల్లిని కాపాడండి అయ్యా. చిన్నప్పుడు ప్రభువా నాకు నిద్ర పోకపోతే ప్రభువా నాకు ఆమె కవళ్ళలో పెట్టుకుని పాటలు పాడింది ప్రభువా. నాయన నన్ను నిద్రకు వచ్చింది ప్రభువా, నా కొరకు చాలా చేసింది ప్రభువా.
నా తండ్రితో పాటు నాకు చాలా చేసిందయ్యా. మా తండ్రి లేకపోయినా కూడా ప్రభు నన్ను పెంచిందయ్యా, నాకు అన్నం పెట్టిందయ్యా, కట్టెల మీద ఉండి పెట్టిందయ్యా, నాకు పిడకలు కొట్టి అన్నం పెట్టిందయ్యా. నేను ఇప్పుడైతే చాలానైనా ధన్యుడైపోయాను ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఇవాళ మదర్స్ డే కదా ప్రభు, ఒక్కసారి మా అమ్మ పేరు మీద అయినా నేను ఎవరికన్నా ప్రభు భోజనం పెడతాను ప్రభు, మా అమ్మ పేరు మీద పేదలకు పెడతాను ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మా అమ్మని జ్ఞాపకం చేసుకో ప్రభు నాయన. మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళేంతవరకు ప్రభు సహాయం చేయమని అడుగుతున్నాను అని ప్రార్థన చేసుకుందాం. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నన్ను నిర్మించే తన చేతులు, నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. మరి నీ హృదయంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఉంటే, రియల్లీ ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ హౌస్, డెఫినెట్లీ యువర్ పేరెంట్స్ విల్ బీ ఇన్ యువర్ హౌస్. నీ తల్లి పేరు మీద, నీ తండ్రి పేరు మీద, నీ అత్త మామల పేరు మీద నువ్వు లేదు పేదలకు ఏమన్నా చెయ్యి, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఏదన్నా చెయ్యి. మదర్స్ డే అని చెప్పి ఫ్లవర్స్ పంచడం కాదు, కేకులు తీసుకురావటం కాదు. 4 మదర్స్ ఉంటారు నీ ఇంటి చుట్టూ, జ్ఞాపకం చేసుకోండి. 4 పీపుల్ ఉంటారు, వాళ్ళకి లేదు, మీరు సహాయం చేయండి. లాక్డౌన్ అని అందరూ అన్నాలు పెడుతున్నారు. 2007 నుంచి పల్లెపహాడ్లో అన్నం పెడుతూనే ఉన్నా. యేసయ్య ఎల్రాయ్ చూచిన దేవుడు చూస్తానే ఉన్నాడు. లాక్డౌన్లో పెట్టలేదు నేను, కానీ లేదు పెడుతూనే ఉన్నా. ఎవరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా దేవుడు మాత్రం అప్రిషియేట్ చేశాడు. మనందరం ప్రార్థన చేద్దాం. ఇవాళ మదర్స్ డే ప్రభా, నా తల్లిని నా అత్తను నేను జ్ఞాపకం చేసుకునేలాగా చేయి ప్రభా. ప్లీజ్ మేక్ మీ టు రిమెంబర్ ద సర్వీసెస్ దే డిడ్ ఫర్ మీ అండ్ ఫర్ మై హస్బెండ్ అండ్ ఫర్ ద చిల్డ్రన్. నా తల్లిని మరి అత్తని జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ప్రశస్తమైంది నన్ను కనిపించింది ప్రభా, రసవేదనలో నన్ను కనిపించింది ప్రభా అని ప్రార్థన చేయండి. మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. డోంట్ మేక్ యువర్ హార్ట్ స్టబర్న్ టు ఏ వుమన్. స్త్రీ పట్ల మీరు సీరియస్గా ఉండొద్దు. స్త్రీని మిక్కిలి బలహీన ఘటమని ఎంచి స్టార్ట్ లవింగ్ హర్. She do everything for you only for the sake of Jesus Christ. యేసయ్య కొరకు మరి మీ ఇళ్లలో మీ తల్లులు కానీ మీ భార్యలు కానీ బ్రతుకుతున్నారు. ప్రార్థన చేసుకోండి. ఇవాళ మదర్స్ డే ప్రభు. నాట్ గివింగ్ ఫ్లవర్స్, నాట్ గివింగ్ గిఫ్ట్స్ ఫాదర్, నాట్ గివింగ్ ఎనీథింగ్. ఏ మదర్ ఈజ్ ఎ మిర్రర్. ఏ మదర్ ఈజ్ ఎ ఓషన్ ఆఫ్ లవ్. A mother is a trainer. A mother is an excellent wife. A mother is a Deva honoring woman, Father. A mother is a reason of hope for my life. మా అమ్మ లేనిదే నేను లేను ప్రభా. మా అత్త మామలు లేనిదే నాకు భార్య లేదు ప్రభా. మా అత్త మామలు లేనిదే నాకు భర్త లేడు ప్రభా. చాలామంది మరి అత్తల్ని చాలా అసహ్యంగా చూస్తుంటారు. నేను నా కూతురు ముగ్గురికి చెప్పాను, అమ్మా మీ అత్తని అసహ్యంగా చూడొద్దమ్మా. యువర్ హస్బెండ్ ఈజ్ ద ఫస్ట్ లవ్ ఆఫ్ యువర్ మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా ఎలాంటిదైనా కూడానమ్మా ఆమె కాళ్ళకి నూనె రాసి మంచిగా చూసుకోనానా అని నేర్పించి ఐ వాజ్ ఎ ట్రైనర్ ఫర్ మై చిల్డ్రన్. మీరు దేవుని మహింపరచాలంటే లేదు, మీరు ఈ పనులన్నీ చేయాలి. ఐఎమ్ టాకింగ్ టు మదర్స్, నాట్ ఫాదర్స్.
ఫాదర్స్ని దేవుడు చూసుకుంటాడు, దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు. ముందు ఒక వైఫ్గా చేసిన ఆయన మా భర్తల ద్వారా మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా గొప్ప దేవుడు నాయనా. ఈ మదర్స్ డే ప్రభా, ప్రతి కుమారుడు కానీ కుమార్తె కానీ ప్రభా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని వారి పేరిట నాయన వాళ్ళు బతుకుంటే ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన వాళ్ళ కొరకు స్పెండ్ చేసి టైం ప్రభా వాళ్ళని నాయన సంతోషపరిచి ఇంటికి తిరిగి వచ్చేలాగా చేయమని అడుగుతున్నాను. చెప్పండి నాయన, తండ్రిని సన్మానించి వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని చెప్పండి. దీర్ఘాయుషం అంటే ప్రభా ఆనందము, ఐశ్వర్యము, ఆస్తి అన్నీ ప్రభా మీరే ఘనత మహిమ పొంది ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లి నాయన మంచి నాయన క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్తో బ్రతికేలాగా చేయమని అడుగుతున్నాను. ఎవరన్నా దుష్ట తల్లులు ఉంటే ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడి నాయన బిడ్డలకు నాయన మంచి నేర్పించి ప్రయోజకులుగా నీ సేవకులుగా చేసేలాగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను స్వామి. ఆమేన్. God bless you all.